భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు నా సొంత విషయం నేను బహిరంగంగా ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదు అవినీతులు కొమ్మగాస్తున్న ప్రభుత్వం లేదు పబ్లిక్ గా ఎలక్ట్రానిక్ మాటతో 6,800 కోట్లు 7,000 కోట్ల రూపాయలు వచ్చి పార్టీకి వచ్చి తీసుకొచ్చి నిధులు ఇస్తారని ఎందుకు ఇస్తారండి? అది కాకుండా కొందరు వ్యక్తులు ఏ విధంగా కింద ఆకాశాన్ని నిలిచిపోయారో తెలీదా? వీళ్ళ మాట్లాడు మా గురించి. ఆయన వచ్చి మాకు సొత్తు చెప్తారా? అదే నోటితో ఏటీఎం అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడిని, ఇప్పుడు మర్చిపోయాడా? అంటే ఏ ఎండగా కూడా ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడటమేనా? వాస్తవ విషయాలు నిజాలు సత్యాలు అక్కర్లేదా? ఆ పదవికి విలువ తీసేస్తున్నారు. దేశంలో ఎంతమంది ప్రధానమంత్రి చేశారు. ఎంత దిగజారుగా మాట్లాడే వ్యక్తిని ఇప్పుడు మనం చూడలేదు.